తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? తిను. అమ్మ భోజనం చేసిందా లేదా అని ఆలోచిస్తున్నాను. అమ్మ తినే ఉంటుందిలే అన్నయ్య, ముందు నువ్వు తిను. అమ్మ గురించి నాకు బాగా తెలుసాను. మనం దగ్గర లేం కదా, మన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏమీ తినుండదు. అలాంటిదేమీ ఉండదన్నయ్య. మనం భద్రాచలం వెళ్తున్నామని చెప్పాం కదా, ఏం బాధపడదులే. అమ్మకి అబద్ధం చెప్పి మనం ఇలా రావడం కరెక్ట్ కాదను. అయినా స్వామి ఏంటి మనతో అమ్మకి అబద్ధం చెప్పించారు? మన కోసమే కదన్నయ్య స్వామి అంతా చేసింది. ఆయన తప్పు పడతావేంటి? తప్పు కదా. మన కోసమైతే మాత్రం అబద్ధం ఎందుకు? నిజం చెప్పేయచ్చుగా. సర్లే అన్నయ్య, తిను. లేదు, అమ్మకు ఒకసారి ఫోన్ చేయి, ఎలా ఉందో కనుక్కొని అప్పుడే తింటాను. అన్నయ్య, మనం ఇప్పుడు ఫోన్ చేస్తే ఆ నెంబర్ ఒకవేళ అమ్మకు తెలిస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. అదంతా నాకు తెలీదు, ఫోన్ చేయాల్సిందే. అబ్బా, నువ్వేదని అనుకుంటే అది అయ్యే వరకు చెప్పిన మాట వినవుగా. సర్లే ఉండు, ఫోన్ తెస్తాను. ఇటీవల నేను మాట్లాడతాను. నేను మాట్లాడతానులే అన్నయ్య. బాబాయ్, నీకు ఫోన్. హలో హలో. అమ్మో, అమ్మా. ఏమైంది? అమ్మ ఫోన్ లిఫ్ట్ చేసింది అన్నయ్య. మరెందుకు కట్ చేసావు? అమ్మతో మాట్లాడడానికి కదా మనం ఫోన్ చేసింది. గుర్తులేక నువ్వు చేయమన్నావని చేశాను. ఇది రవి అంకుల్ ఫోన్. అమ్మకు అనుమానం రాదు, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. నిజంగా ఆ నెంబర్ అమ్మకి తెలుసుంటే వెంటనే కాల్ చేసేది కదా. బహుశా తెలుసుండదు. మళ్ళీ ఫోన్ చేయి. తాతగారు లిఫ్ట్ చేస్తే అమ్మ ఎలా ఉందో అడుగుదాం. అమ్మో వద్దన్నయ్య. చేయమంటున్నానా? ఏంటి మేడం, ఏంటి ఈరోజు స్పెషల్? ఏం కర్రీ చేశారు? అందరూ తినడం పూర్తి చేసి వెళ్ళిపోయారు. మీరింకా తినకుండా ఏం ఆలోచిస్తున్నారు? త్వరగా తినేయండి మేడం. ఎండి గారు మీ విషయంలో అలా ప్రవర్తిస్తున్నారని, మీరు ఆలోచిస్తూ భోజనం చేయట్లేదని నేను అర్థం చేసుకోగలను. ఆయనేం మీ మీద కోపంతో అలా చేయటం లేదు మేడం. ఏదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా ప్రవర్తిస్తున్నారంతే. ఎండి లాగే ఉండాలి. మేం చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్లో ఏదైనా తప్పు జరిగితే చెప్పి చేయించుకోవాలి. అంతేకాని స్టాఫ్ని సరదాగా ఆట పట్టించడం ఏంటి? మీ ఇద్దరి మధ్యలో ఎండి ఎంప్లాయ్ అనే సంబంధం మాత్రమే కాకుండా భార్యాభర్తల బంధం కూడా ఉంది కదా మేడం. ఆ ఉద్దేశంతో ఏమైనా సరదాగా... రవి గారు, ఆ విషయం మాట్లాడొద్దని మీకింతకు ముందే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంకెప్పుడు అలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. సారీ మేడం. మేడం, ఏవేవో ఆలోచిస్తూ భోజనం మానేయొద్దు. ముందు మీరు భోజనం చేయండి ప్లీజ్ మేడం. భోజనం చేయండి మేడం.
ఏంటిది? మేడం గారు భోంచేస్తున్నారు సార్. ఆ విషయం నాకు కనబడడం లేదా? నువ్వు చెప్పాలా నాకు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అంటే మేడం మీద ఆలోచనలో ఉండి తినడం కొంచెం లేట్ అయింది సార్. నువ్వేంటి కవర్ చేస్తున్నావు? టైం 1:40 అవుతోంది. లంచ్ బ్రేక్ టైమింగ్ 1 to 1:30. అంటే బ్రేక్ అయిపోయి కూడా 10 నిమిషాలు అవుతుంది. అది కాదు సార్. నువ్వు నోరు మూసుకో. నీకు అవసరం లేదా? ఆఫీస్ అంటే దానికి టైం సెన్స్, కొన్ని పద్ధతులుంటాయి. అంతేగాని భోజనాల టైంలో ఉప్పర్ మీటింగ్లు పెట్టి టైం వేస్ట్ చేసి ఇలా పనిచేసే టైంలో భోజనం చేస్తూ కూర్చుంటే పని ఎవరు చేస్తారు? జాబ్ పర్మనెంట్ అయిందనే హక్కుల గురించి మాట్లాడటం, టైంకి శాలరీ ఇవ్వలేదని ప్రశ్నించడం కాదు. అవన్నీ మాట్లాడే ముందు పని కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మేడం, 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 సార్. ఎందుకు సార్? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీ మాటలకి మేడం భోజనం కూడా చేయకుండా మానేశారు. మీరు చేసే తప్పు సార్. రవి, మీరు నన్ను తిట్టినా కొట్టినా చేసేది మాత్రం కరెక్ట్ కాదు సార్. అరే, మేడం 11 రోజులు ఆఫీస్కి రాలేదని శాలరీ కట్ చేశారు. ఈరోజు భోజనం చేస్తుంటే బాధ పెట్టారు. ఒకప్పుడు మేడం అంటే ఎంత ప్రేమ చూపించేవాళ్ళు. కేవలం తనను చూస్తే చాలని ఎంత తపన పడేవారు. ఇప్పుడెందుకు సార్ ఇలా చేస్తున్నారు? కక్ష సాధింపు చర్యగా కావాలని ఇదంతా చేస్తున్నారు. ఇది న్యాయం కాదు సార్, న్యాయం కాదు. ఏది న్యాయమో ఏది అన్యాయమో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు బయటికి వెళ్ళు. కోపంతో నన్ను బయటికి పంపించడం కాదు సార్. ఒకసారి మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. అయినా అలా ప్రవర్తించడానికి మన మధ్య ఉన్న సంబంధం ఏంటి? బాధ్యత మాత్రం ఉంటే సరిపోదు. అడిగిన డబ్బు ఇవ్వడానికి సరిపడే ఫండ్స్ కూడా ఉండాలి. నీకు అడ్జస్ట్ చేసే ఫండ్స్ ఇప్పుడు నా దగ్గర లేవు. మీనాక్షి,